ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరు? ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని కిలికేసిపోతారు. అమ్మా వెండి, ప్రసాదం అన్నాక పంచిపెట్టాలి, ప్రేమన్నాక చూపెట్టాలి. రెండిట్లో ఏది దాచిపెట్టుకున్నా పాపమే అవుతుంది. ఎంత స్మార్ట్ గా ప్రాక్టికల్ గా ఉండాలని ట్రై చేసినా లోపల ప్రతి అమ్మాయి చిన్నదో పెద్దదో ఒక ప్రేమ కథ కోరుకుంటుంది. భయపడుకు, ముద్దుగా వెండి అనే పిలిచినా బంగారమే కొనిస్తాను. నాకు రోజు పొద్దున్నే కాఫీ చేసి పెట్టే అమ్మాయి కోసం వెతుకుతున్నాను. అంటే పని మంచి కోసం? ప్రేమించే మంచి కోసం. నీతో మాట్లాడాలంటే చాలా తెలివి ఉండాలి. అక్కర్లేదు, కొంచెం ప్రేమ ఉంటే చాలు. అద్దాన్ని అమ్మాయిల్ని ఎప్పుడు పూర్తిగా నమ్మొద్దు. కనిపించేదానికంటే కనిపించేదే ఎక్కువ ఉంటుంది. లైఫ్ మెకానికల్ అయిపోయింది, లవ్ సెల్ఫిష్ అయిపోయింది. ప్రేమలేఖలు రాసుకోలేక ఫార్వర్డ్ మెసేజ్లు పంపించేస్తున్నారు, కంప్యూటర్లోనే కాపురాలు చేసేస్తున్నారు. ఐఎమ్ సారీ,